అంటే మెయిన్ కారణం మాధవి కృష్ణ గారు లైట్స్ క్లబ్లో నేను పెయింటింగ్ క్లాసెస్, బ్యూటిషియన్ అండ్ టైలరింగ్ నేర్చుకున్నాను. అక్కడ ఉన్నప్పుడు జస్ట్ ఒక చిన్న హల్మింగ్ చేసుకుంటే మాధవి కృష్ణ గారు వచ్చి నాకు సజెస్ట్ చేశారనమాట. మీరు ఇంత బాగా పాడుతున్నారమ్మా, ఇక్కడ ఒక స్టేజ్ ఉంది అని చెప్పి నాకు వడ్డాల రాంబాబు గారి ఫోన్ నెంబర్ ఇచ్చారు. కానీ అనుకోకుండా సార్ నెంబర్ నేను మిస్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1 month తర్వాత మళ్ళీ నాకు మాధవి గారు మళ్ళీ కాల్ చేసి అడిగారు, వెళ్ళారా మీరు అని చెప్పేసి. అప్పుడు నెంబర్ తీసుకున్నాను. నేను ఈ స్టేజ్ మీద అడుగు పెట్టింది January 6, 2025, 1 year అవుతుంది. నా ఫస్ట్ సాంగ్ ఇదే స్టేజ్ మీద జగదీష్ గారితో నేను పాడాను, శుభలేఖ రాసుకున్న సాంగ్. కానీ జగదీష్ గారిని మిస్ అయ్యాను. ఈరోజు ఉంటుంటే చాలా బాగుండేది. నేను మార్నింగ్ నుంచి అనుకుంటూ ఉన్నాను, మిస్ యూ సో మచ్ జగదీష్. రాంబాబు గారు నాకు ఒక తండ్రిలాగా. నిజంగా నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా సార్ దగ్గరే కూర్చుంటాను, సార్ పక్కనే ఉంటాను. సాంగ్ ఎలా పాడాలి ఏంటి అన్నీ చెప్తారు. అంటే ఎలా ఉండాలి, బయట ఎలా బిహేవ్ చేసుకోవాలి అది కూడా మనకు సజెస్ట్ చేస్తుంటారు సార్. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్నానంటే మెయిన్ కారణం మా హస్బెండ్. నేను అంటే చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే చాలా ప్రాణం, పాడుతుంటాను నేను. మా నాన్నగారికి నా పాటలు అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. నాన్నగారు స్వామాలు వేసుకున్నప్పుడు అలా వెళ్ళి పాడుతూ ఉండేదాన్ని. ఎక్కడ మా విలేజ్లో అట్లా చాలా చిన్న విలేజ్ అనమాట, నూజివేడి దగ్గర. నా చదువు కూడా చాలా కష్టమే జరిగింది. నేను ఎప్పుడు కూడా ఆ స్కూల్ ఫస్ట్, కాలేజ్ క్యాంపస్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ అలాగే చదివాను నేను చదివినంత వరకు కూడాను. ఆఫ్టర్ మ్యారీడ్ పిల్లల వల్ల డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది అనుకోకుండా. ఆ గవర్నమెంట్ జాబ్ చేయాలనేది నా గోల్ ఉండేది. అదొక్కటే నేను నా లైఫ్లో మిస్ చేసుకున్న ఆపర్చునిటీ ఏమైనా ఉందంటే అదే. కాకపోతే ఆఫ్టర్ మ్యారీడ్ పిల్లలు భర్త ఇంపార్టెంట్ కాబట్టి నా లైఫ్ మెయిన్ వాళ్ళకే కేటాయించాను. మా హస్బెండ్ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు ఆయన. ఎందుకంటే నేను ఇలా వచ్చేస్తుంటాను పాపం. ఒక్కొక్కసారి వంట కూడా నేను చేయడానికి కావాలి, వచ్చేస్తాను. ఏది ఉంటే అది పిల్లలకి పెట్టేస్తారు, లేదంటే ఒక్కొక్కసారి ఆయన కూడా చేసేస్తారు. ఆయన ఒక్కొక్కసారి ఆయన కూడా ఇంట్లో సుమలత అయిపోతారు. ఎందుకంటే నిజంగా ఆయన అంత కోఆపరేషన్ ఉండబట్టే ఇవాళ తను బాగా పాటలు పాడగలుగుతుంది. ఒకవేళ నేను అనండి అంటే వెళ్ళు, మీకు అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలని అనుకుంటారు అన్నమాట. మీకు ప్రత్యేకం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎలాగా తప్పదు కదా. థ్యాంక్ యూ రాంబాబు గారు. మనం ఒకసారి థ్యాంక్ యూ సార్. స్వరాలయ్య శ్యామ్ గారు కూడా నన్ను, శ్యామ్ సార్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. శ్యామ్ సార్కి బాగా చెప్పుకున్నాను నేను ఎప్పుడు అన్నాను. ఎందుకంటే నా ఏ ప్రోగ్రామ్ అయినా కూడా నేను లాస్ట్ వరకు ఉండే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది మీరు చెప్పలేదు సార్ కదా, నేనే చెప్పుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ వరకు ఉంటాను నేను. అంటే ఫ్లో వస్తే ఆగదాం. Once again, today's birthday baby Sumalathaku, many happy returns of the day from Mundavellu couple. ఇప్పుడు మూర్తి గారు శుభాకాంక్షలు అందిస్తున్నారు. వారి ఫేవరెట్ సింగర్ డ్యూయట్స్ దంచేస్తారు ఇద్దరు. అండ్ రేపు శ్రీరామనవమి పురస్కరించుకుని వారి చేతుల మీదుగా. అయితే నేను మామూలుగా అయితే ఇది అనుకోలేదు. ఇప్పుడు ఇందాక ఏదో స్వర్ణాభరణం ఏదో దొరికినట్టున్నారు, మళ్ళీ పాత రోజుల్లో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయినట్టున్నారు, ఎంగేజ్మెంట్ రింగ్ లాగా. సో అప్పుడు గుర్తొచ్చింది, బర్త్డే అయినా సరే వెరీ నైస్. అందుకే కన్ను మూసింది పాప. సీతారాముడి కట్నం, సీతారాముడి కట్నం, ఆ సీతకు రాముడు దైవం, అడవులనైన అయోధ్యనైన రామయ్యే సీతమ్మకు పేరంటం, రామయ్యే సీతమ్మకు పేరంటం. పల్లవి మీ వెంటలు ఉన్నా లేకపోయినా కూడా. సో అది ఏంటంటే నేను చెప్పేది, ఇవన్నీ తాత్కాలిక సంబరాలు. పర్మనెంట్ ఈజ్ అవర్ లైఫ్. సో